జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మీరందరూ కూడా భోగి సంక్రాంతి అమ్మ పండగలకి కలర్స్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం ఎలా లేదనుకున్నా డిసెంబర్ నుంచి చాలా బిజీగా ఉండటం అనేది జరుగుతుందమ్మా. దాని గురించి చెప్పడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హెల్త్ కూడా సహకరించలేదు. సరే, ఈ వీడియోలో మీకు భోగి సంక్రాంతికి ఏం కలర్స్ వేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. అలాగే ఏమని అడుగుతున్నారు అంటే, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని అంటున్నారు. నేను ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అనుకోండి, మీకు తెలుసున్న విషయమే. అలాగే మీకు మామూలుగా ఏలూరు రావాలి అంటే అక్కడ అంత దూరం అంత టైం అనుకుంటే కనుక ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. కానీ ముందు నాకు బుక్ చేసుకోండి, ఆ టైంకే మీరు రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ విజిట్లకి వాటికి వెళ్తుంటాను కదా, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా బాగున్నాయమ్మా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పూజా ఐటమ్స్ ద్వారా కూడా నాకు మీరందరూ మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకని అంటే ఆ ఐటమ్స్ నాకు నచ్చిందని నేను మీకు చెప్పాను. మీరు తెప్పించుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కంటిన్యూషన్గా ప్రతి నెల ఇంత అనేసేసి పెట్టుకుని తెప్పించేసుకుని ఆ పూజా ఐటమ్స్ ద్వారా కూడా మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఓకే, మనందరం కూడా భోగి వచ్చేటప్పటికి సోమవారం రోజు నాడు 13వ తారీఖు వచ్చింది. 13/1/2025 భోగి వచ్చింది. అలాగే పెద్ద పండుగ వచ్చేటప్పటికి ఎప్పుడు వచ్చిందంటే 14, తర్వాత మీకు 1/2025 వచ్చింది. కాబట్టి భోగి రోజు నాడు మీరు ఏం చేస్తారంటే మెరూన్ కలర్ వేసుకోండి. మెరూన్ అంటే మీకు కుంకుమ కలర్కి కొంచెం థిక్ షేడ్ అయినా పర్వాలేదు, కొంచెం లైట్ షేడ్ అయినా పర్వాలేదు, ఈ మెరూన్ కలర్ వేసుకోండి. మెరూన్ కలర్ వేసుకుంటే చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుద్ది. అందులోనూ ఆ వేళ మనకి పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. మీకు నేను ఆ వీడియో నేను చేస్తాను. అయితే మెరూన్ కలర్ వచ్చేటట్టుగా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీకు సంక్రాంతికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే క్రీమ్ కలర్. క్రీమ్ అంటే మీకు ఇగో చూడండి, ఈ కలర్ ఉందో చూస్తారా, దీని మీద థిక్ కలర్ కానీ లేదనుకుంటే ఇంకొంచెం మీడియం ఇది వచ్చేటట్టు కానీ వేసుకోండి. ఈ కలర్ దాని మీద ఏ కలర్స్ ఉండకూడదు అన్నది మీకు తెలుసు. కాబట్టి ప్రత్యేకించి కొంతమంది అంటున్నారు, అమ్మ ముందు చెప్పినట్టయితే కనుక మేము తీసుకుని జాకెట్లు కుట్టించుకుంటాం ఇది అనేసి. ఎందుకనంటే మీరు ఎప్పుడూ అడుగుతూనే ఉన్నారు, నేను ఎప్పుడూ చెబుతానే ఉన్నాను, కొంచెం టైం అనేది అవుతూ ఉంది. కానీ గుర్తుంచుకోండి, నేను చెప్పిన కలర్స్ వేసుకుంటే స్వామి అనుగ్రహం అనేది చాలామంది పొందేమమ్మా అనేసి అంటున్నారు. కానీ కొంతమంది దీన్ని ఏం చేస్తున్నారంటే మార్పు చేసి, ఇప్పుడు నేను మెరూన్ కలరు భోగి రోజు నాడు వేసుకోమన్నాను, మెరూన్ కలరే చెప్పేశారనుకోండి, నేను చెప్పిందే వాళ్ళకి ఇదవుతుంది అనేసి యాజ్ డీజ్గా చెప్పేసామని దానికి ఇంకొక కలర్ యాడ్ చేసి ఇంకో కలర్ అంటే ఎల్లో అనో లేకపోతే గ్రీన్ అనో కలిపేసి చెప్తున్నారు. అది వేసుకుంటే దానివలన ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలని గనక మీరు అనుభవిస్తే అది నాకు సంబంధం లేదు. నాకేంటి అంటే నేను న్యూమరాలజీ చూస్తాను. ఎందుకనంటే ఎవరికైనా సరే జాతకాలు చూసేది నేను డేట్ ఆఫ్ బర్త్ తోటి చూస్తాను, తర్వాత దాంతోపాటు ఆస్ట్రాలజీ చూస్తాను. కాబట్టి ఈ లెక్కల్లో నేను ఏం చేస్తానంటే నాకు అన్నీ చూసుకుంటా, ఆ రోజు నక్షత్రం ఇవన్నిటిని కలుపుకుని ఏ గ్రహం అయితే మనల్ని అనుకూలంగా ప్రేమగా సంతోషంగా ఆ రోజు కట్టుకున్న డ్రెస్ వలన కనికరిస్తుంది, ఆ తల్లి అనుగ్రహం మనకి కలుగుద్ది అనేసి చెప్పటం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పేది కూడా భోగి రోజు నాడు మెరూన్ కలర్ వేసుకోమని చెప్తున్నాను. ఈ మెరూన్ కలర్ అనేది అమ్మవారికి సంకేతం. కాబట్టి మనం అందులోనూ ఆ రోజు భోగి చేసుకుంటున్నాం కాబట్టి భోగి, అందులోనూ గోదాదేవి, ఈ అన్ని లెక్కలు నాకు కొన్ని లెక్కలతో నేను చెప్పడం అనేది ఉంటుంది. అలాగే పెద్ద పండుగ రోజు నాడు మీకేమని చెప్తున్నాను, క్రీమ్ కలర్ వేసుకోమని చెప్తున్నాను. ఈ క్రీమ్ కలర్ వేసుకుంటాం చూడండి, పాలను ఎక్కువగా కొంచెం మరగబెడితే మీకు ఒక మంచి కలర్ వస్తుంది.
వస్తుంది, క్రీమ్ కలర్ కింద ఉంటుంది, ఆ కలర్ అనమాట. అలా కాకుండా దానికి ఇంకో కలర్ యాడ్ చేసి చెప్పారనుకోండి, వేరే వేరే వీడియోస్ చేస్తున్నారనుకోండి, అలా వేసుకుంటాం వలన ఏమవుతుందంటే, వేసుకుంటాం వలన ఏదైనా నష్టం అనేది జరిగితే మనమే కదమ్మా ఇబ్బంది పడాల్సింది. కాబట్టి దాని గురించి అయితే మాత్రం అది నేను చేసింది కాదని మాత్రం గమనించండి. ఈ కలర్స్ వీడియోస్ గురించి నేను చేసేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దానికి ఇంకో కలర్ యాడ్ చేసి చెప్పడం అనేది చేస్తున్నారు. అదైతే మాత్రం నాది కాదు, నా వాళ్ళకైతే మీ అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మీ అందరికీ కూడా స్వామి అనుగ్రహం, అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము చాలా సంతోషంగా చేసుకోవాలని. మాకు ఇటు గోదావరి జిల్లాల్లో అయితే చాలా బాగా చేస్తారు, మీ అందరికీ తెలుసున్న విషయమే. కోడి పందాలు కానీ, పిండి వంటలు కానీ అసలు మామూలుగా ఉండదు. మాకు ఒక రకంగా చెప్పాలంటే 2 నెలల ముందు నుంచే ఇళ్ళు బాగు చేయటం, కలర్స్ వేయించడం, ఇవన్నీ చాలా ఇదిగా చేస్తారు. పిండి వంటలు కూడా దగ్గర ఎలా లేదనుకున్నా 10-15 రకాల పిండి వంటలు చేస్తారు. అల్లుళ్ళతోటి, కూతుళ్ళతోటి సందడిగా ఉంటుంది. ఈ 4 రోజులు చాలా సంతోషంగా ఉండటం అనేది ఉంటుంది. సరే, ఏది ఏమైనా సరే ప్రతి ఇంట్లోనూ కూడా పండగ వాతావరణం ఉండాలి, సంతోషంగా ఉండండి. సంతోషం అనేది ఎక్కడ వస్తుంది అని అంటే, ఏదైనా సరే మనం కోరుకున్నది భగవంతుడు ఇచ్చాడనుకోండి, అప్పుడు ఆనందం అనేది మనసులోంచి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం ఉండాలని కోరుకుంటూ, మనం అందరం కూడా స్వామిని ఎప్పుడు స్వామి పాదాలు వదలకూడదని కోరుకుంటూ, స్వామి అనుగ్రహం మనకు ఉండాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.